హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ నవీన్ టాకీస్. మ్యాచ్ నెంబర్ 9 గుజరాత్ వర్సెస్ రాజస్థాన్. రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. రాజస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ బుడ్డోడితో మొదలు పెడితే మన బుడ్డోడు వైభవ్ సూర్యవంశి సావ కొట్టేశాడు. కొత్త స్టార్టింగ్ లోనే ర్యాంప్ ఆడిచ్చాడు. ర్యాంప్ ఆడిస్తుండగా వికెట్ లేచిపోవడంతో కొంచెం గుజరాత్ బౌలర్స్ కి కుదరపడ్డట్టు అనిపించింది. తర్వాత జైస్వాల్ కూడా కంటిన్యూస్ గా ఏం ఆగలేదు, కొడుతూనే ఉన్నాడు, ఆఫ్ చేసుకున్నాడు. తర్వాత ధ్రువ్ జురేల్ పెద్ద నాక్ ఆడాడు, 73 రన్స్. చాలా రోజుల తర్వాత ధ్రువ్ జురేల్ తనకు వచ్చిన అవకాశాన్ని చాలా బాగా గ్రాప్ చేసుకుని అనిపించింది. తక్కువ టైంలో యాక్చువల్ గా ధ్రువ్ జురేల్ కి అవకాశాలు ఎక్కువగా వచ్చాయి, బట్ తను ఎక్కడ కూడా కన్సిస్టెంట్ గా ఆడకపోవడంతో ఎఫెక్టివ్ గా లేకపోయాడు అనిపించింది అనమాట ఎక్కడ కూడా. అందుకే అవకాశాలు కూడా కొన్ని చోట్ల రాబట్టుకోలేకపోయాడేమో అనిపించింది. బట్ ధ్రువ్ జురేల్ మాత్రం ఈసారి ఖచ్చితంగా మంచి నాక్ ఆడాడని చెప్పాలి. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ వచ్చిన హెట్మేర్ కావచ్చు, తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చిన్న చిన్న క్యామియోస్ అయితే ప్లే చేశారు. పెద్దగా ఆడకపోయినా ఆల్మోస్ట్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చిన ఈ ముగ్గురు ప్లేయర్స్ వల్ల ఆల్మోస్ట్ 200 రన్స్ వరకు తీసుకెళ్లి పెట్టడం జరిగిందన్నమాట. హెట్మేర్ కూడా మంచి క్యామియో ఆడాడు. తర్వాత బ్యాటింగ్ దిగిన మన గుజరాత్ పెద్దగా బ్యాటింగ్ లైనప్ అయితే లేదు, ఓన్లీ టాప్ 3 మీద ఆధారపడతారు అన్న విషయం మనకు తెలుసు. ఆల్రెడీ సాయి సుదర్శన్ ఫామ్ లో ఉన్నాడు, శుభ్మన్ గిల్ మ్యాచ్ లోనే లేడు ఇంజూర్ వల్ల. అలాగే జాస్ బట్లర్ కూడా పెద్దగా ఫామ్ లో లేడు. ఫిలిప్స్ వరల్డ్ కప్ లో బాగా ఆడాడు, కానీ ఇక్కడైతే పర్ఫార్మెన్స్ చేయట్లేదు. మరి చేస్తారో లేదో తెలియదు అనుకున్నాం, బట్ ఇక్కడ కూడా నిలకడైతే లేదనమాట. సో కంటిన్యూస్ గా గ్లెన్ ఫిలిప్స్ కి ఇంతకు ముందు అవకాశాలు సరిగ్గా లేవు. సన్ రైజర్స్ లో ఆడాడు, కానీ ఎక్కడ అవకాశాలు లేవు, అక్కడ ఛాన్సెస్ లేవు అనమాట. తర్వాత గుజరాత్ లోకి వచ్చిన తర్వాత పెద్దగా ఎక్కడ కూడా నిలబడడానికి లాస్ట్ ఇయర్ కూడా పెద్దగా అవకాశాలు లేవు. ఈ ఇయర్ మాత్రం అవకాశాలు వచ్చినప్పటికీ ఇంజురీ అయ్యారు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అవకాశాలు వస్తున్నాయి, మరి యూజ్ చేసుకుంటారు లేదా లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా మ్యాచెస్ ఉన్నాయి, ఫర్దర్ గా చూద్దాం తర్వాత. అలాగే బ్యాటింగ్ యూనిట్ మిగతా వాళ్ళు వచ్చినట్టు పెద్దగా వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ ఇంపాక్ట్ అనేది కుషాగ్రా దిగాడు ఓపెనింగ్. కుమార్ కుషాగ్రా, అతనికి ఫస్ట్ డెబ్యూట్ మ్యాచ్ ఐపీఎల్ లో. అతను కూడా ఆడాడు కొద్దిసేపు, స్ట్రైక్ రొటేట్ చేశాడు మన సాయి సుదర్శన్ కి, బట్ ఎక్కువసేపు లేడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా వాళ్ళ స్టాండర్డ్స్ కానీ కన్సిస్టెన్సీ కానీ ఎక్కడ మెయింటైన్ చేయలేకపోతున్నారు, ఎవరు పర్ఫెక్ట్ గా లేకపోవడంతో గుజరాత్ బ్యాటింగ్ లైనప్ మాత్రం మొత్తం ఫెయిల్ అవ్వడం జరిగింది అనమాట. కానీ అయిపోయింది అనుకున్న మ్యాచ్ ని ఆల్మోస్ట్ దగ్గరకు తీసుకొచ్చారు మన కెప్టెన్ రషీద్ ఖాన్ అండ్ రబాడా. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 164 ఫర్ 7 రన్స్ వికెట్స్ అక్కడ పడిపోయినాయి. ఇంకా కొట్టాల్సింది ఆల్మోస్ట్ 50 రన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి వీళ్ళిద్దరు ఆడిన ఆట ఏదైతే ఉందో మంచి నాక్ అని చెప్పాలి. చాలా బాగా దగ్గరకు తీసుకెళ్లారు, అయిపోయిన మ్యాచ్ ని దగ్గరకు తీసుకెళ్లారు. T20 మ్యాచ్ కదా, T20 మ్యాచ్ అంత ఈజీ కాదు, ఎప్పుడు ఏమైనా జరగచ్చు. బ్యాట్స్మెన్ ఆడచ్చు, ఒకసారి బౌలర్ కూడా వచ్చి ఆడచ్చు. బౌలరే ఒక్కోసారి మ్యాచ్ విన్నింగ్ కూడా చేసిన రోజులు ఉన్నాయన్నమాట. అలాంటి T20 ఫార్మేట్ ఇది. ఈ ఐపీఎల్ లో ఒక్కొక్కసారి ఎవరు షేన్ అవుతారో కూడా తెలియదు, ఒక్కొక్కసారి ఎవరు ఫెయిల్ అవుతారో కూడా తెలియదు. అలాంటి మ్యాచెస్ అనమాట. కొంచెం నెయిల్ బైటింగ్ మ్యాచ్ అని చెప్పాలి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పాలి. కొంచెం కాదు, అన్ని మ్యాచ్ల కంటే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లలో మంచి మ్యాచ్, చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయిన మ్యాచ్, నెయిల్ బైటింగ్ మ్యాచ్ అంటే ఇదే అనమాట. ఈ మ్యాచ్ నెంబర్ 9 గుర్తుపెట్టుకోవాలి. 210 రన్స్ ఈజీ టార్గెట్ కాదు, కానీ వీళ్ళు టార్గెట్ చేస్తారేమో అనుకున్న టైం కూడా వచ్చిందనమాట. ఆల్మోస్ట్ సాయి సుదర్శన్ ఆడిన ఇన్నింగ్స్ కి ఆల్మోస్ట్ చేసి అయిపోతుంది, ఈజీ గెలిచేస్తారు గుజరాత్ అని ఒక టైంలో థాట్ కూడా వచ్చేసింది. బౌలర్స్ వల్ల కూడా కాలేదు ఆపడం. ఎప్పుడైతే బిష్నోయ్ వేసిన ఓవర్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి వికెట్స్ పడ్డాయి. బిష్నోయ్ వాళ్ళకు ఆ రాజస్థాన్కి మంచి ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి మంచి ఇంపాక్ట్ అయితే చూపించాడు. 4 వికెట్లు తీసుకున్నాడు ఒకటిసారి. అక్కడి నుంచి కొంచెం టర్న్ అయింది, వికెట్స్ పడడంతో గుజరాత్ కొంచెం తగ్గిందనమాట. మళ్ళీ పుంజుకుంటున్న టైంలో, అంటే పుంజుకోవడం ఎక్కడి నుంచి 164 ఫర్ 7 దగ్గర, అక్కడి నుంచి మళ్ళీ పుంజుకుంది టీం. ఎక్కడి వరకు రషీద్ ఖాన్ అండ్ రబాడా కొట్టిన ఇన్నింగ్స్ 43 రన్స్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ క్లోజ్ తీసుకెళ్ళింది. 1 బాల్ అవే, అంటే ఒక్క బాల్ ఒక షార్ట్ హిట్ కొడితే 6 కొడితే మ్యాచ్ అయిపోతుంది అన్నంత వరకు తీసుకెళ్ళింది అనమాట. అంత బాగా ఆడారు ఇద్దరు. అదే ఒక్కొక్కసారి బౌలర్స్ మ్యాచ్ కూడా వెళ్ళిపోవచ్చు అన్నదానికి విషయం ఇదే అనమాట. బట్ లాస్ట్ 2 ఓవర్స్ చాలా చాలా కట్టడి చేశారు అనిపించింది. జోఫ్రా ఆర్చర్ వేసిన ఓవర్ అయితే 4 రన్స్ ఇచ్చాడు, 4-5 రన్స్ ఇచ్చాడు. అలాగే 15 రన్స్ కొట్టాల్సింటే 4 రన్స్ ఇచ్చాడు. అలాగే లాస్ట్ ఓవర్ కి 11 రన్స్ కొట్టాల్సిందే తుషార్ దేశపాండేకి ఇచ్చారు అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తుషార్ దేశపాండే కూడా బౌలింగ్ ఎంత బాగా వేస్తాడా లాస్ట్ ఓవర్ లో. అది కూడా ఓన్లీ యార్కర్స్ వేసాడు, అది ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేశాడు యార్కర్స్ అనేది నిజంగా మ్యాచ్ చూస్తే అనిపిస్తుంది మనకి. రషీద్ ఖాన్ లాంటి బ్యాట్స్మెన్ ఉన్నాడు, బాల్ దొరికితే 6 లైన్ లో పెడతారు రషీద్ ఖాన్, అంత మంచి బ్యాట్స్మెన్. కానీ తుషార్ దేశపాండే బాల్స్ తనకి అందకుండా యార్కర్స్ వేయడం, బాల్స్ డాట్ చేయడం, ప్రెజర్ బిల్డ్ చేయడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఒక బాల్ హిట్ కి ట్రై చేశాడు, దొరికినట్టు. బట్ అది ఎక్కువ డిస్టెన్స్ దొరకలేదు, క్యాచ్ వెళ్ళిపోయింది, అవుట్ అయిపోయాడు. అక్కడ కూడా ఒక 6 కొడితే విన్ అయిపోతుంది అన్నట్టుగా ఉంది, బట్ నో ఛాన్స్. లాస్ట్ ఓవర్ లో ఓన్లీ 4 రన్స్ ఇచ్చి తుషార్ దేశపాండే మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు అనమాట. చెన్నైలో ఉన్నప్పుడు ఈ విధమైన పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. మ్యాచ్ దొరికినట్టు కొట్టేవాళ్ళు, కుక్కను ఉన్నట్టు కొట్టేవాళ్ళు మరి తుషార్ దేశపాండేని. ఈ మ్యాచ్ మాత్రం మ్యాచ్ కి హీరో అనుకోవాలి నిజంగా చెప్పాలంటే. లాస్ట్ ఓవర్
లాస్ట్ ఓవర్ హీరో అంటారు. అందుకే లాస్ట్ ఓవర్ డిఫెండ్ చేయడం అంత ఈజీ కాదు. ఎలాంటి వాడైనా లాస్ట్ ఓవర్లో అడ్డదిడ్డంగా కొట్టి పడేస్తారు. స్కోర్ తక్కువనే ఉంది, కొట్టాల్సింది పెద్ద టార్గెట్ లేదు, 11 రన్స్ అంటే ఇంత 2 షాట్స్ అంతే, 2 సిక్స్లు కొడితే అయిపోద్ది, ఒక 6 ఒక 4 కొట్టినా ఈజీ అయిపోద్ది మ్యాచ్. కాబట్టి సో ఇలాంటి ఓవర్ని చాలా కంట్రోల్డ్గా అన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం, యార్కర్లు కూడా పర్ఫెక్ట్గా వేయాలంటే చాలా సత్తా ఉండాలి, అంత ఈజీ కాదు. సో అవి ఎగ్జిక్యూట్ చేశాడు, మ్యాచ్ విన్నర్ అయ్యాడు, రాజస్థాన్ అయితే గెలిచింది. బిష్ణోయ్ మంచి పర్ఫార్మెన్స్ చేశాడు, ధ్రువ్ జురేల్ మంచి బ్యాటింగ్ నాక్ ఆడాడు, అలాగే జైస్వాల్ మిస్టర్ కన్సిస్టెంట్ ఫర్ రాజస్థాన్ అనమాట. సాయి సుదర్శన్ మిస్టర్ కన్సిస్టెంట్ ఫర్ గుజరాత్ అనమాట. అంతా బాగా పర్ఫామ్ చేశాడు, బట్ నో యూస్. మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఉంటే బ్యాటింగ్ లో, మిగతా వాళ్ళు కూడా కొంచెం ఆడి ఉంటే గుజరాత్ మ్యాచ్ గెలవడానికి ఉండేది. బట్ నో లక్ ఫర్ గుజరాత్. ఫర్ ద నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ ఇంకా మ్యాచ్ చాలా ఉన్నాయి కాబట్టి, సో వాళ్ళు బ్యాటింగ్ యూనిట్ కొంచెం డెవలప్ చేసుకుంటే, ఆ చేంజెస్ ఏమైనా చేసుకోగలిగితే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నా. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మాట్లాడుకుందాం. పక్కనే ఉన్న గడ్డని గట్టి కొట్టేసి పెట్టేసుకొని నా అప్డేట్స్ ఫర్దర్గా మిస్ అవ్వకుండా మీ ఛానల్ వరకు వచ్చేస్తాయి. లవ్ యూ ఆల్.